ఒక చెరువు ఒకదాని తర్వాత ఒకటి ఉన్నట్టుగా మనం చూడొచ్చు. Palm tree designates there is life there. మరి ఖర్జూరపు చెట్టు దేని సూచిస్తుందంటే అక్కడ జీవం ఉన్నదని. And the cherub says there is God there. మరి చెరువు ఏం సూచిస్తుందంటే అక్కడ దేవుడు ఉన్నాడని. Then as you enter into the outer wall, మరి బయట గోడ దగ్గర మీరు వెళ్తున్నప్పుడు we saw many people who joined, intermingled. They may be having interest in knowing who this Lord is, but they don't know the Lord in reality. అక్కడ ఎంతో మంది జనాంగం ఉంటారు. వాళ్ళలో కొంతమందికి మరి దేవుడు ఎవరు అనేటువంటి ఆసక్తి అయితే ఉంటుంది కానీ మరి దేవుడు ఎవరు అనేటువంటి క్షుణ్ణంగా వాళ్ళు తెలుసుకోలేరు. So there is a distance between outer wall and the inner wall. మరి బయట ఉన్న గోడకి లోపల ఉన్న గోడకి మధ్య కొంత దూరం ఉన్నది. So those who really know the Lord as a savior, pertaining to the present day, not during that time when Ezekiel time was there. మరి ఎవరైతే దేవుని స్వకీయ రక్షకులుగా ఏర్పరచుకున్నారో ఇవాల్టి రోజు గురించి చెప్తున్నాను. మరి వారైతే they enter into the inner wall. మరి వాళ్ళైతే మాత్రం లోపల ఉన్నట్టు గోడ లోపలికి అడుగు పెడతారు. Then they will see the sanctuary of God. మరి అక్కడ వాళ్ళు దేవుని యొక్క స్థలము ఆ యొక్క పరిశుద్ధ స్థలాన్ని వాళ్ళు చూస్తారు. And we saw in recent weeks the sanctuary of God contains various aspects. అయితే మనం గత వారాల్లో చూస్తున్నాము దేవుని యొక్క మందిరంలో మరొక అనేకమైన విషయాలు ఉన్నవి. There is a seat for the Lord. మరి అక్కడ దేవుని కూర్చోడానికి మరి ఒక సింహాసనం ఉన్నది. There are tables for priests. మరి అక్కడ మరి ఆ యొక్క యాజకుల కొరకు బల్లలు ఉన్నవి. But there is no sacrificial table there. మరి బలులర్పించేటువంటి బల్లలైతే అక్కడ లేవు. Because Christ has been offered once and for all. మరి ఎందుకంటే క్రీస్తు మనందరి కొరకు ఒక్కసారి ఆయన యొక్క బలియాగం చేసుకున్నాడు కనుక. Then we saw the location of this whole thing, north wall and then south wall, where princes come and go and their movement. అయితే మనం చూస్తున్నాము ఉత్తర దిక్కున దక్షిణ దిక్కున ఉన్నటువంటి గోడల దగ్గర మరి యొక్క రాజులు వస్తూ పోతూ ఉండేటువంటి విషయాన్ని కూడా చూసాము. Today we are going to see how the offer is being offered. అయితే ఇవాళ మనం చూడబోతున్నాము ఏ విధంగా అర్పించవలసి ఉన్నదనే విషయం మనం చూస్తున్నాం. So there is a diagram I gave in the back. అయితే మీరు చూడండి, మీకు ఇచ్చిన బులెటిన్ లో వెనకాల ఒక డయాగ్రామ్ ఒక బొమ్మ అయితే నేను ఉంచి ఉన్నాను. So there are 3 divisions in the inner temple in the sanctuary. అక్కడ మరి లోపల ఉన్నటువంటి భాగములో it is outside the whole periphery of the temple area. ఇది ఇక్కడ ఉన్నదంతా కూడా ఆ బయట ఉన్నటువంటి ఆ యొక్క మందిరం యొక్క బయట ఉన్న చుట్టుకొలతలో ఉన్నటువంటి భాగము. So north is Levites district. మరి ఆ యొక్క ఉత్తర దిక్కున లీవైట్స్ అంటే లేవీయులు ఉండేటువంటి ఆ యొక్క ప్రదేశంగా ఉన్నది. Middle is the holy district where the temple is there. మరి ఆ మధ్య భాగం అయితే మాత్రం పరిశుద్ధ స్థలము ఎక్కడైతే మందిరం ఉన్నదో. In the south is the city district. మరి దక్షిణ భాగంలో ఆ యొక్క పట్టణం యొక్క ప్రదేశం ఉన్నది. So there is an accessibility here for each type of people who would be entering into the sanctuary. అయితే అక్కడికి ఆ యొక్క మందిరంలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క ప్రత్యేకమైన ప్రదేశం కలదు. That's what in Ezekiel chapter 45 verse 1 says. మరి ఎజెకియేలు 45వ అధ్యాయం 1వ వచనం దాన్ని మనకు చెప్తున్నది. Moreover, when you shall divide the lot by lot the land for inheritance, you shall offer an oblation unto the Lord, a holy portion of the land. The length shall be the length of 25,000 reeds, and the breadth shall be 10,000. This shall be holy in all the borders thereof round about. మీరు చీట్లు వేసి దేశమును విభాగించినప్పుడు భూమిలో ఒక భాగమును ప్రతిష్టార్పణముగా యెహోవాకు ప్రతిష్ఠించవలెను. దానికి 25,000 కొల కర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును ఉండవలెను. Any measurement is not random. మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క కొలతలనేవి కూడా ఏదో అలా యాదృచ్ఛికంగా వచ్చినవి కావు. Lord had set dimensions and borders for his purpose. మరి కొలతలు మరి ఆ యొక్క హద్దులు దేవుడు ఒక ప్రణాళిక చొప్పునే మరి నిర్దేశించడం. Whatever lengths he has been mentioning in his book of Ezekiel, మరి ఆ యొక్క ఎహెజ్కేలు పుస్తకంలో ఏవైతే ఆయన మరి ప్రతిష్ఠించి ఉన్నాడో, it is apparently a vision given to Ezekiel. మరి అది దేవుడు ఎహెజ్కేలుకి ఇచ్చినటువంటి ఆ యొక్క సూచన దృష్టాంతం గాని. When you look in Revelation, it's the same thing mentioned. మరి అదే విధంగా మరి ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ఆ విషయాన్ని మనకి అక్కడ ప్రతిపాదించినట్టు మనం చూస్తాం. He says there is no temple there. ఆయన అంటూ ఉన్నాడు మరి అక్కడ మందిరం లేదని అంటున్నాడు. Father and son are the temple. తండ్రి కుమారులే మరి అక్కడ మనకు మందిరంగా ఉన్నారు. They are the light of that whole Jerusalem. మరి వారే ఆ యెరూషలేము మొత్తానికి కూడా వెలుగుగా ఉన్నారు. So when you put both of them in juxtaposition,
ఒకదాని పక్కన ఒకటి. మరి ఆ రెండింటిని కూడా ఈ యొక్క మందిరాన్ని అట్లాగే యోహాను చెప్తున్నటువంటి ఆ యొక్క ప్రకటన గ్రంథంలో విషయాన్ని రెండింటిని పక్క పక్కన మనం తేరి చూసినట్లయితే There is a perfect plan for the Lord for us to join him in his temple. అయితే దేవునికి ఒక చాలా ఖచ్చితమైనటువంటి ప్రణాళిక ఉన్నది. మనము ఆయన మందిరంలో కలుసుకొని ఉండాలని. Look in verse 7. మరి 7వ వచనం ఒకసారి చూసుకుందాం. And a portion shall be for the prince on the one side, and on the other side for oblation for the holy portion of the possession of the city, before the oblation of the holy portion, and before the possession of the city, from the west side westward, from the east side eastward, and the length shall be over against one of the portions from the west border unto the east border. మరియు ప్రతిష్ఠిత భాగమునకు పట్టణమునకై ఏర్పడిన ప్రదేశమునకును ఎదురుగా వాటికి పడమటగాను తూర్పుగాను ప్రతిష్ఠిత భాగమునకు పట్టణమునకై ఏర్పడిన దేశమునకు ఇరుప్రక్కల అధిపతికి భూమి ఏర్పాటు చేయవలెను. That is an oblation, means God said, this is the place you have to set aside for me. అయితే దేవుడి మాట చెప్తున్నాడు, ఇది ఖచ్చితంగా ఇలా జరగాలి. పడమటి నుంచి తూర్పు వరకు దాని కొలవగా అది ఒక గోత్రస్థానంకు సరిపడ నిడుదగల ఉండవలను. అధిపతి ఇక నా జనులను బాధింపక వారి గోత్రములను బట్టి భూమి అంతు ఇశ్రాయేలులకు నియమించినట్లు. According to the tribes, that's what he said here in verse 8, in the land shall be in his possession of Israel, and my princes shall no more oppress my people, and the rest of the land shall they give to the house of Israel according to their tribes. That's what in Telugu you read. అది ఇశ్రాయేలులో అతనికి భూస్వాస్యముగా ఉండును. So verse 9 he says, thus saith the Lord, let it suffice you, O princes of Israel, remove violence and spoil and execute judgment and justice. Take away your exactions from my people, saith the Lord God. 9వ వచనం ఏమంటుందంటే, మరి యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, ఇశ్రాయేలు అధిపతులారా, మీరు జరిగించిన బలాత్కారం దోచుకుని దోపును చావును అలాగు చేయటం మాని నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయమును అనుసరించి నడుచుకొనడి. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. Not only the measurement, there is a system of gathering them. అక్కడ దేవుడు కొలతలు మాత్రం ఇవ్వలేదు, వాళ్ళు ఏ విధంగా కూడుకోవాలనేటువంటి విషయాన్ని కూడా. There is a responsibility for the people, elders of any tribe or any group which joins in a fellowship with the Lord. మరి ఎక్కడ ఏ యొక్క కూడికలో అయినా కానీ అక్కడ ఉన్నటువంటి పెద్దలకు ఒక పద్ధతి అనేది దేవుడు నిర్ణయించినట్టు మనం చూస్తాం. You cannot demand, you cannot rule over people. మరి నువ్వు ఎవరిని కూడా బలవంతం చేయకూడదు, అలాగే వాళ్ళని అధికారంతో నీ అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. When Paul wrote to Ephesians chapter 4 verse 19, మరి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం రాసినట్లు, you are no more foreigners or Gentiles, foreigners or strangers. మీరు 4:19 వారైతే కాదండి 4:19 కాదు, వారైతే 2:19. సారీ, మీరైతే మరి దేవునికి పరదేశులు కారు. 2:19 చదువుకుందాం. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. So holiness of God's temple is important. Whether you are foreigner or stranger, you are counted as the citizen of this holy abode. అయితే మీరు ఎవరైనప్పటికీ కూడా, మీరు దేవుని నమ్మిన వారైనా నమ్మకమైన వారైనప్పుడు కూడా, దేవుని యొక్క మందిరము ఆ యొక్క పరిశుద్ధ స్థలం అనేది అందరికీ అది పరిశుద్ధంగానే ఉన్నది. Lord spent 8 chapters to describe his temple. దేవుడు మరి 8 అధ్యాయాలు ఆయన మందిరాన్ని గురించి చెప్పడానికి హెచ్కేల్లో మరి ఉంచినట్టు మనం చూస్తున్నాం. That's what we have to reflect in the modern day. మరి దాన్నే మనం మీరు ఆధునిక రోజుల్లో కూడా మనం దాని గురించి, many people are taking gathering place or something easy for them to get along. మరి చాలా మంది అనుకుంటారు కూడుకున్నట్టు అంటే అందరూ కలిసి చక్కగా మరి సమయాన్ని గడుపుకోవచ్చు అనుకుంటూ ఉంటారు. There is a holiness required. అయితే అక్కడ పరిశుద్ధత ఎంతో అవసరం ఉన్నది. There is equality required. అక్కడ మరి సమానత్వం కావాలి. There is an assigned place for each one to be, which is required. మరి ప్రతి ఒక్కళ్ళకి కూడా వారి వారి యొక్క నిర్దేశించినటువంటి ఆ యొక్క పనులు చేయాల్సిన కూడా ఉన్నది. But in the modern day, none of this has been observed in the situations where they gather together. మరి ఆధునిక రోజుల్లో మరి ఈ విషయాలు ఏవి కూడా ఎక్కడ కూడా మరి అందరూ పాటిస్తున్నట్టుగా మనం చూడలేదు. Where do they go wrong? మరి ఎక్కడ తప్పు చేస్తున్నారు? Look in verse 11. మరి 11వ వచనం ఒకసారి చూద్దాం. The ephah and bath shall be of one measure, that the bath may contain a 10th part of a homer, and an ephah a 10th part of homer. The measure thereof shall be according to the homer. అయితే 11వ వచనం చూసి 11 అనుకుంటా.
45 ఏహెచ్కేలు 45:11 ఒకసారి చదువుకుందాం. తూము పందుములో 10వ పాలు పట్టునదై ఉండవలెను, పందుము మీకు పరిణామంగా ఉండవలెను. తులమొకటి కంటికి 20 చిన్నముల ఎత్తును, 60 యొకంటికి 20 తులుముల ఎత్తును, 25 తులుముల ఎత్తును, 15 తులుముల ఎత్తును ఉండవలెను. The measure must be exact. కొలతలు ఖచ్చితంగా ఉండాలి. There is no cheating in the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలో మోసం ఉండదు. Because you are coming from outside people, from the outer wall, అయితే మీరు బయట ఉన్నటువంటి జనాంగంలోంచి, బయట ఉన్నటువంటి గోడ నుంచి లోపలికి వస్తున్నారు. you have to learn how to be holy in the presence of the Lord. మరి మీరు దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధంగా ఎలా ఉండాలనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. Whatever you have been cheating before, మరి అంతకుముందు నీ గత జీవితంలో నువ్వు ఏవైతే పనులు చేస్తున్నావో you have to let go. మరి వాటన్నిటిని విడిచిపెట్టి రావాల్సి ఉంది. You have to be honest in the presence of the Lord. మరి దేవుని యొక్క సన్నిధిలో నిజాయితీగాను ఉండాలి. Any measure must be perfect in the sight of the Lord. మరి ప్రతి ఒక్కటి కూడా ఏ కొలత అయినా కానీ దేవుని యొక్క సన్నిధిలో, ఆయన యొక్క దృష్టిలో ఖచ్చితంగా ఉండవలసి ఉన్నది. Whether it is oil, మరి అది నూనె కావచ్చు, whether it's a lamb, మరి దీపస్తంభం కావచ్చు, any offer you give. మరి ఎటువంటి అర్పణైనా గాని Leviticus very clearly says that you have to offer to the Lord without any blemish, any lamb or a sacrifice. మరి లేవ్యకాండంలో చెప్పినట్లు నువ్వు దేవునికి ఏం అర్పించినా గానీ, మరి ఒక గొర్రె గాని ఏదైనా నిష్కళంకమైనటువంటి వాటిని నేను దేవునికి అర్పించవచ్చు. That's what was Lord Jesus Christ. మరి దేవుడు అదే విషయాన్ని మరి మనం చూపిస్తున్నాడు యేసుక్రీస్తు ద్వారా. In the Christmas time, many churches are celebrating Christmas as an occasion. మరి ఈ యొక్క క్రిస్మస్ ఈ యొక్క సమయంలో మరి ఎన్నో సంఘాలు ఈ యొక్క క్రిస్మస్ పండుగ జరుపుకుంటాయి కేవలం ఒక పండుగలాగా. But you have to see, he is a lamb who came to be sacrificed into this world. అయితే మనం ఏం చూడాలంటే మన కొరకు ఆయన వధింపబడినటువంటి ఆ గొర్రె పిల్లని చూసినట్టుగా మనం ఆయన చూడగలగాలి. Lamb of God who carries the sins of the world. ఇదిగో మరి చూడండి, ఈ యొక్క లోక పాపము మోసుకొని దేవుని గొర్రె పిల్ల. Had he not come into this world, మరి ఒకవేళ ఆయన ఈ లోకానికి వచ్చి ఉండకపోతే we would not have any hope per se. మరి మనకైతే ఎటువంటి నిరీక్షణ ఉండేది కాదు. We may be people far away before we knew him, the Lord. మరి మనమైతే దేవునికి దూరస్తులుగా ఉన్నాము ఒకప్పుడు. So by God's grace we came to know of him through the word of God and also by somebody preaching us his word. మరి దేవుని కృప బట్టి ఇవాళ అయితే మనం దేవుని తెలుసుకున్నాము. ఎవరో మనకి మరి మన జీవితాల్లో ఎవరో ఒకరు వచ్చి మన దేవుని గురించి చెప్పారు కదా. Once we knew the Lord, ఒకసారి మన దేవుని తెలుసుకున్న తర్వాత we knew that there is a system God had established for gathering in his fellowship. అయితే దేవుడు ఆ యొక్క పద్ధతిని, ఈ యొక్క కూడుకోననే దానికి ఒక పద్ధతిని ఆయన నియమించినట్టు మనం గమనిస్తున్నాం. You have to enter the inner wall. నువ్వు లోపల గోడలకు అడుగు పెడుతున్నప్పుడు you have to go to the inner wall. ఖచ్చితంగా లోపల గోడలోకి వెళ్ళాలి. Then only you are qualified to be in the presence of the Lord. అప్పుడే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఉండటానికి మరి నువ్వు సిద్ధపడతావు. Whatever you did before, you have to let go. నువ్వు అంతకుముందు చేసిన వాటిని ఖచ్చితంగా వాటిని విడిచిపెట్టవలసి ఉన్నది. A temple is a set aside place. మరి దేవుని మందిరం అనేది ఆయన కొరకు నిర్దేశించినటువంటి స్థలము. When Jeremiah spoke in different places to tell the children of Israel to go to Babylon, ఇర్మియా మరి అనేక ప్రదేశాల్లో మాట్లాడినప్పుడు ఆ యొక్క ఇజ్రాయెల్ వాళ్ళని బబులోన్ నుంచి వెళ్ళాలి అని చెప్తున్నప్పుడు he made it a point to stand on the temples of the steps of the temple. ఆయన ఖచ్చితంగా ఆ యొక్క మందిరం యొక్క మెట్ల మీద నుంచొని మాట్లాడాలని ఒక విషయాన్ని ఆయన ఎప్పుడు పాటించాడు. Because they were only going temple for their routine or habit. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ యొక్క మందిరానికి ఏదో ఒక అలవాటుగా వెళుతున్నారు తప్ప. But there were many people gathered at the temple. అయితే అక్కడ ఎంతో మంది మనుషులు అయితే ఆ మందిరం దగ్గర కూడుకుంటున్నారు కానీ. So he went to the steps of the temple to convey, you have to go to Babylon, which is God's will. కనుక ఆయన ఆ యొక్క మందిరపు మెట్లు ఎక్కి వాళ్ళందరికీ చెప్పాడు, మీ అందరూ బబులోనికి వెళ్ళవలసి ఉన్నది దేవుని యొక్క చిత్తము. So many of us go to the house of worship as a routine. అయితే మనందరం కూడా సంఘానికి ఏదో ఒక అలవాటుగా వెళ్తాం. You enjoy the festivals. అయితే మీరు యొక్క పండగల్ని ఎంతో ఆనందిస్తారు. But you have forgotten that there is a system in a fellowship you have to observe. అయితే మీరు మర్చిపోయారు, ఈ యొక్క సంఘంలో ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిని మనం అలవర్చుకొని దాన్ని పాటించిన విషయం మనం. Qualities of being in a fellowship are these. అయితే సంఘంలో కూడుకుంటున్నప్పుడు కొన్ని లక్షణాలు మనకు ఉండాలి. ఇవి మనం చూడబోతున్నాం. Number 1, you must be a born again person.
మొట్టమొదటిది నువ్వు ఖచ్చితంగా మరి మరలా జన్మించినటువంటి వాడివై ఉండాలి. Need not be proud of your denomination. మరి రెండవదిగా మొదటిదిలో అంటూనే మరి నీ యొక్క మరి నువ్వు ఏ సంఘం నుంచి వచ్చావు, మరి దేని యొక్క ఏ విశ్వాసం నుంచి వచ్చావు అనే విషయాన్ని బట్టి నువ్వు గర్వపడకూడదు. కానీ But you have to know Christ as a Savior. Lord, I am a sinner. Now I am in your presence. I receive you as my Savior. నువ్వు ఖచ్చితంగా ప్రభువుని నీ స్వకీయ రక్షకుడిగా తెలుసుకోవాలి. దేవా, నేను పాపిని, నేను ఘోర పాపిని, అయితే ఇప్పుడైతే నేను తెలుసుకొని మరి రక్షణ పొందుకున్న విషయం నువ్వు చెప్పగలగాలి. That's what I conveyed to the Hindu family yesterday, and the Sandeep also has told. అయితే నేను వచ్చినటువంటి హిందూ కుటుంబానికి అదే విషయాన్ని నేను చెప్పాను. అలాగే సందీప్ కూడా అంతకుముందు ఆ విషయం వాళ్ళకి చెప్తున్నట్టు చూస్తున్నాం. So now Lord has to stir their hearts. మరి దేవుడి యొక్క వాళ్ళ హృదయాన్ని కదిలింపబడాలని మనం చూడాలి. Because without that they cannot see the truth of the Savior. అయితే అది తెలియకపోతే గనక వాళ్ళు దేవునిని చూడలేరు. Lord touched my heart one day. మరి దేవుడు నా హృదయాన్ని కదిలింపజేశాడు. Then I realized how much I was far away from the Lord. అప్పుడు నేను గ్రహించాను మరి దేవుని ఎంత దూరంలో ఉన్నానన్న విషయాన్ని. I was even outside of the outside wall for many years. నేను ఆ బయట ఉన్న గోడకి ఎన్నో సంవత్సరాలు బయట ఉన్నాను. But God out of His mercy, అయితే దేవుడు ఆయన మహాకృప చేత He is showing what is His sanctuary today. అయితే ఆయన మందిరం ఎలా ఉన్నది విషయం నాకు చూపిస్తున్నాడు. Second thing is, రెండో విషయం, you have to let go whatever old habits you have to be a new person in His presence. నీవు నీ యొక్క గత జీవితంలో ఉన్నటువంటి అలవాట్లని ఖచ్చితంగా విడిచిపెట్టవలసిన అవసరం ఉన్నది. So first John chapter 2 verse 15. మొదటి యోహాను 2వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే, John chapter 2 verse 15. John. 1 John. Love not the world. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. That is the basic problem we come to the fellowship. మన యొక్క సంఘాల్లో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రధానమైనటువంటి సమస్య అదే. We are in the world, no doubt. మన లోకంలో ఉన్నామో ఏం అనుమానం లేదు. But we should not love the world and things of the world at all. అయితే మనం ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని మనం ప్రేమింపకూడదు. That's what Lord showed as an example when He came into this world. దేవుడు ఆ యొక్క ఉదాహరణను ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మనకు చూపించాడు. When I teach these people on everyday Bible study, I gave them standard operating procedure for a disciple. నేను ఈ యొక్క జూమ్ కాల్లో మా వాళ్ళకి ప్రతిరోజు బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు స్టాండర్డ్ ఏ విధంగా ఒక శిష్యుడికి ఎటువంటి లక్షణాలు ఉండాలి, ఎటువంటి పద్ధతి ఉండాలనే విషయాన్ని నేను సూచిస్తున్నాను. బట్ ఐ ఆల్సో పుట్ సమ్ కన్స్ట్రెయిన్స్. అయితే నేను అక్కడ కూడా కొన్ని నిబంధనలు పెడుతున్నాను. బికాజ్ వీ కెనాట్ గెట్ అవుట్ ఆఫ్ ది వరల్డ్. అయితే మనం ఈ లోకం నుంచి బయటకి సంపూర్ణంగా పడలేం కనుక, బికాజ్ వీఆర్ ఇన్ ద వరల్డ్ వీ ఆల్వేస్ ఆర్ హెసిటెంట్ టు రిసీవ్ ద లార్డ్ ఆర్ ప్రొజెక్ట్ ద లార్డ్స్ గ్రేస్ టు ఎవ్రీవన్ వితౌట్ ఎనీ హెసిటేషన్. అయితే ఈ లోకంలో ఉన్నాం కనుక మనం ప్రభువుని గురించి చెప్పడానికి, మిగతా వాళ్ళకి చెప్పి వాళ్ళని తీసుకురావడానికి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది ఈ లోకంలో. థర్డ్ వన్ ఈజ్, మూడవదిగా, యూ హ్యావ్ టు బి వెరీ రెస్పాన్సిబుల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఎంతో బాధ్యతగా ఉండాలి. బికాజ్ వితౌట్ దట్ దేర్ ఈస్ నో ఆన్సరబుల్ సిచ్యువేషన్ వెన్ ఎవర్ యు ఆర్ గ్యాదరింగ్. అది లేకపోతే గనక నీకు ఎప్పుడు కూడా సమాధానార్థమైనటువంటి పరిస్థితి అనేది ఎప్పుడు నీ జీవితంలో యు హ్యావ్ టు డిపెండ్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెన్ యు ఆర్ ఇన్ ఎ ఫెలోషిప్. నువ్వు దేవుని యొక్క వాక్యం పైన ఆధారపడి ఉండాలి. నువ్వు ఒక సంఘంలో ఉండాలనుకుంటే దట్ టీచెస్ us the perfectness of living in the presence of the Lord. అది మనకి దేవుని యొక్క సన్నిధిలో ఉండటానికి ఖచ్చితమైనటువంటి ఆ పద్ధతి మనకి నేర్పిస్తుంది. ఫోర్త్ వన్ ఈజ్, బీ నాట్ ఎ జడ్జ్ ఆఫ్ యువర్ బ్రదర్. నాలుగోదిగా, నీ యొక్క సహోదరుని నీవు విమర్శించ న్యాయం తీర్చొద్దు. బికాజ్ దట్ క్రియేట్స్ ఎ ప్రాబ్లం దట్ యు థింక్ యు ఆర్ సుపీరియర్ అండ్ యువర్ బ్రదర్ ఈజ్ ఇన్ఫీరియర్. అది దానివల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే, నీ సహోదరుడు నీకంటే చిన్నవాడిగా ఉంటున్నాడు, నువ్వు వాడికంటే పెద్దవాడిగా ఉంటున్నావు. The instruction is given same way to the princes also. ఇదేటువంటి సూచన రాజులకు కూడా ఇవ్వబడి ఉన్నది. When Ezekiel was taken up by his heir to the higher position,
యెహెజ్కేలు పై స్థానానికి తీసుకొని పోయినప్పుడు he showed, see, this is my Jerusalem, ఆయన చూపించాడు, ఇదిగో ఇది నా యెరూషలేము, but the princes are not according to my will. అయితే ఆ యొక్క రాజులు నా చిత్త ప్రకారం చేయట్లేదనే విషయాన్ని చెప్తున్నాడు. And the priests are behaving as if they are owning that situation. అయితే అక్కడ ఉన్నటువంటి యాజకులు మరి ఏ విధంగా మరి ప్రవర్తిస్తున్నారంటే అదేదో అంత సమస్తం వాళ్ళదే అన్నట్టుగా వాళ్ళు మరి ప్రవర్తిస్తున్నారు. Lord does not like that. మరి దేవుడు దాన్ని ఎప్పుడు సమర్థించడు. See, you go back to Jerusalem. I want you to set aside. That's what the Lord's opinion was when he spoke to Ezekiel. యెహెజ్కేలుతో చెప్తున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా యెరూషలేం పట్టణానికి వెళ్ళాలి అనే విషయాన్ని ఆయన చూపిస్తున్నాడు. You have to make correction in these people. నువ్వు వెళ్ళి ఈ యొక్క మనుషుల్ని సరిదిద్దాలి అని దేవుడు యెహెజ్కేలుకి చెప్పినట్టు. Normally what we do in modern day Christendom fellowships are, ఈ యొక్క ఆధునికమైనటువంటి సంఘాలలో జరుగుతున్న విషయాలు ఏంటంటే, people don't take any responsibility of the spiritual things. I leave it all to the pastor. అయితే మనుషులు ఆత్మీయంగా ఉన్నటువంటి విషయాల గురించి ఎటువంటి బాధ్యత తీసుకోకుండా ఆ సంఘ పెద్దకు మాత్రం అన్ని వదిలేస్తారు. Lord is not instructing princes here. He is instructing to the people, you should be honest in front of me. అయితే దేవుడు ఆ యొక్క రాజులకి మాత్రమే కాకుండా మనుషులకు కూడా మీరందరూ నా ఎదుట బాధ్యత కలిగి పద్ధతి కలిగి ఉండాలనే విషయాన్ని చెప్తున్నాడు. So although there are roles for people, అయితే అక్కడ ఉన్నటువంటి వారికి ఎవరికి ఉన్నటువంటి వాడి పాత్ర వాళ్ళకి ఉన్నప్పటికీ, in 1 Corinthians chapter 12 we see various types of roles for the people in the congregation. మరి 1 కొరింథీ 12వ అధ్యాయంలో ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి వారికి మరి ఎటువంటి వాళ్ళ పాత్రలు ఉన్న విషయాన్ని కూడా మనం చూడొచ్చు. So you have to remember, when you come to the fellowship, there is an order. నువ్వు ఒక సంఘానికి వచ్చినప్పుడు నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సంఘానికి ఒక పద్ధతి ఉన్నది. Lord desires all of us to enjoy his presence. దేవుడు మనందరం కూడా ఆయన సన్నిధిలో ఆనందించాలని ఆశపడుతున్నాడు. He even washed the feet of his disciples. ఆయన తన యొక్క శిష్యుల యొక్క పాదాలు కడిగినట్టు మనం చూస్తున్నాం. It is normally in the Hebrew culture, it's a servant's role. మరి హెబ్రీయుల వారికి ఉన్నటువంటి వాళ్ళ కల్చర్ లో అది ఒక పనివాడు చేసేటువంటి పని. So Lord showed that there is nobody high or anybody low. మరి దేవుడు మనకి ఏం సూచిస్తున్నాడంటే ఎవరు ఇతను పెద్ద ఇతను చిన్న అనేటిది ఏమీ లేదనే విషయాన్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు. James in chapter 2 he very clearly said that you honor people who are well dressed and you don't care for the people who look in poverty. మరి యాకోబు 2వ పత్రికలో ఏం రాస్తున్నాడంటే, మీరు చక్కగా మరి బట్టలు ధరించిన వారిని పై స్థానంలో చూస్తారు, మరి పేదవారిని చాలా చిన్న చూపు చూస్తున్నారు విషయాన్ని చెప్తూ వస్తున్నారు. Lord does not appreciate that. దేవుడు దాన్ని హర్షించడు. But we have to listen whatever the speaker speaks. అయితే మనం దేవుని యొక్క వాక్యం చెప్పేవారు చెప్పిన మాట మనం వినవలసింది. There is no superiority in any system in the fellowship. ఏ యొక్క సంఘాలలో కూడా ఈ యొక్క ఆధిపత్యం అనేది ఉన్నట్టుగా లేదు. But modern day it's all gone in a different variety. మరి ఈ యొక్క ఆధునిక మరి రోజుల్లో మనం చూస్తూ ఉంటే అంతా కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. So 18th verse, 18వ వచనం, 45, Ezekiel 45:18. యెహెజ్కేలు 45:18. Thus saith the Lord God, in the first month of the first day of the month, thou shalt take a young bullock without blemish and cleanse the sanctuary. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ప్రభువు యెహోవా సెలవిచ్చిన ఏమనగా, మొదటి నెల మొదటి దినమున నిర్దోషమైన కోడెను తీసుకొని పరిశుద్ధ స్థలము నిమిత్తము పాప పరిహారార్థ బలి అర్పింపవలెను. Cleanse the sanctuary. ఎట్లనగా యాజకుడు పాప పరిహారార్థ బలి పశురక్తము కొంచెము తీసి మందిరపు ద్వారబంధముల మీదను బలిపీఠపు చూరు 4 మూలముల మీదను లోపటి ఆవరణపు వాకిటి ద్వారబంధముల మీదను ప్రోక్షింపవలెను. So that is the role of a priest. అది మరి యాజకుడికి ఉన్నటువంటి పాత్ర, ascertained by the Lord. మరి దేవుడు నిర్దేశించినటువంటి విషయం. But there is a system for the congregation. మరి అలాగే సంఘానికి కూడా ఒక పద్ధతి ఉన్నది. They have to select an animal without blemish. మరి వాళ్ళైతే మరి నిర్దోషమైనటువంటి ఒక పశువుని మరి వాళ్ళు ఎన్నుకోవాల్సి ఉన్నది. That is the diligence we have to show in the presence of the Lord. అటువంటి మరి హృదయం మనందరం కలిగి ఉండి each one in a fellowship has a particular role. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉంటుంది. So in Ezekiel chapter 40 to 48, Lord gave a beautiful description of what he expects from his temple. యెహెజ్కేలు 40 నుంచి మనం అధ్యాయాలు చూసినట్లయితే ఆ యొక్క మందిరము ఎలా ఉండాలనే విషయాలను దేవుడు చాలా చాలా
వివరంగా మనకు అక్కడ ఉంచినట్టు మనం చూడొచ్చు. 45, chapter 45 describes what sort of an offering you have to bring. మరి 45 అధ్యాయం అయితే దేవునికి నువ్వు ఎటువంటి అర్పణ తీసుకురావాలనే విషయాన్ని మనకు చూపిస్తుంది. In the north there is what Levites district in the whole area set aside for the temple. అయితే ఆ మందిరంకి మరి నిర్దేశించినటువంటి సమస్త ప్రదేశంలో ఉత్తర దిక్కున లేవి పట్టణం ఉన్నది. లేవీయులకు ఏర్పాటు చేయబడిన స్థలం, లేవీయులకి ఏర్పాటు చేసినటువంటి స్థలం. Because Levites have the role to offer sacrifice to the Lord. మరి లేవీయులకు అయితే దేవునికి అర్పణను అర్పించేటువంటి పాత్ర ఉన్నది కనుక they are also conductors of the priesthood. మరి ఆ యొక్క యాజక పనులను చేయడానికి కూడా వాళ్ళు నిర్దేశించబడ్డారు. Because Melchizedek was an high priest without any antecedents. మరి మెల్కీజెదెక్ ప్రధాన యాజకుడిగా ఉన్నాడు కాబట్టి. And Abraham offered his oblation or gave tithes to Melchizedek. మరి అబ్రహాం అయితే ఆయనకు అర్పణలు ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. Same Melchizedek we interpret as Jesus Christ the high priest. మరి అదే విధంగా యేసు ప్రభువుని వారిని కూడా ఆ మెల్కీజెదెక్ మాదిరిగానే ప్రధాన యాజకుడిగా మనం చూస్తాం. He took up the Levites role. ఆయన మరి లేవీయులకు ఉన్నటువంటి పాత్రను తీసుకున్నాడు. Because Levi offered him through Abraham and 1/10 from his portion. మరి అబ్రహాం అయితే తన దశమ భాగము లేవీయులకి అర్పించినట్టు మనం చూస్తున్నాం. And the Lord became a holy place for all of us. మరి దేవుడే మనకు పరిశుద్ధమైన స్థలముగా మారి మనందరికీ ఉన్నాడు. He is the only one who came down into this world to save me and you. మరి పరలోకం నుంచి లోకానికి వచ్చి నన్ను రక్షించుకోవడానికి ఆయన వచ్చాడు. And he came to the city people to convey why he came into this world. మరి ఈ యొక్క పట్టణపు వాసు దగ్గరకు వచ్చి తాను ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని చెప్పడానికి వచ్చాడు. That's what we see in the inner temple portion. ఆ యొక్క లోపల ఉన్నటువంటి మందిర భాగంలో ఈ యొక్క విషయాల గురించి మనం తెలుసుకోవాలి. You offer the holy sacrifice. మరి పరిశుద్ధమైన you offer the blemishless sacrifice. నిష్కళంకమైనటువంటి ఆ యొక్క పశువు నేను అర్పిస్తావు. The Lord receives it as a holy sacrifice. దేవుడు దానికి పరిశుద్ధమైనటువంటి అర్పణగా అంగీకరిస్తాడు. Then the city would see what is God's action in that place. ఆ యొక్క పట్టణము మరి దేవుని యొక్క కార్యం ఏంటనేది అక్కడ నుంచి చూస్తారు. So it's all what we can see. It is a prophetic statement, but it is true even in today in the gatherings. అయితే ఇది ప్రవచనంగా ఉంటుంది, కానీ ఇది ఈ యొక్క ఇవాళ మనం ఆధునిక ప్రపంచంలో కూడుకున్నటువంటి జరగవలసిన విషయం కూడా అది జరగవలసి ఉన్నది. But it is not being followed. మరి దీన్ని ఖచ్చితంగా ఎవరు పాటించట్లేదు. Lord has patience. మరి దేవునికి ఓర్పు ఉన్నది. So Lord will teach us what is the right way to gather in a fellowship. కాబట్టి దేవుడు మనకి కూడిక జరుగుతున్నప్పుడు ఏ విధంగా ఎటువంటి పద్ధతి పాటించాలనే విషయాన్ని మనకి చెప్తున్నాడు. You should be reverential in his presence. మరి ఆయన సన్నిధిలో మనం ఎంతో గౌరవంతోనూ మర్యాదతోనూ ఉండాలి. I explained 4 things. You must be born again to be in the presence of the fellowship. 4 విషయాలు నేను చెప్పాను. మొదటగా నువ్వు ఖచ్చితంగా మరలా జన్మించవలసి ఉన్నది. That is where our commitment to the Lord comes into picture. అప్పుడే మనం దేవునికి సమర్పించుకున్నట్టుగా కనిపిస్తున్నాము. You should forget the world and enter new in his presence. నీ గత జీవితాన్ని, గత అలవాట్లని, ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలోకి నువ్వు రావాలి. Thirdly, you should be honest in the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు యథార్థంగా ఉండాలి. And you offer sacrifices, blemishless sacrifices. మరి నిష్కళమైనటువంటి ఆ యొక్క అర్పణలే దేవునికి నువ్వు అర్పించవలసి ఉంది. So this is what the order of fellowship would be. మరి ఆ యొక్క సంఘానికి ఉన్నటువంటి నియమాలలో ఇవి ఉన్నట్టు. Outer wall is random. మరి బయట ఉన్నటువంటి ఆ గోడ మరి అనేక రకాలుగా ఉన్నది. ఒక విధమైనది కాదు, అంటే ఒక పర్టికులర్ కాదు, ఒక పద్ధతి అయినటువంటి అది కాదు. ఎనీబడీ కెన్ కమ్, ఎవరైనా అక్కడికి రావచ్చు. బట్ వెన్ యు గో టు ద బిట్వీన్ outer wall and inner wall, మరి బయట గోడకి మరి లోపల గోడకి మధ్యలో ఉన్నట్లయితే, then there are people who recognize the Lord but they don't know him. అయితే అక్కడ ఉన్నటువంటి ఆయన దేవుడు అని తెలుసుకుంటారు, కానీ ఆయన ప్రభు అని వాళ్ళు సంపూర్ణంగా తెలుసుకోలేరు. But when you enter the inner wall, అయితే ఆ గోడ లోపల నువ్వు వచ్చినప్పుడు you have to have these qualities. మరి నీకు ఈ లక్షణాలు అయితే ఉండాలి. You must be born again. నువ్వు ఖచ్చితంగా మరల జన్మించాలి. You should leave the world behind you. నీ లోకంను విడిచిపెట్టి నువ్వు ముందుకు రావాలి. When you enter in the presence, you should be honest all the time. దేవునికి సన్నిధిలో నువ్వు యథార్థంగా ఉండాలి. Then you have to be
offering a blemishless sacrifice all the time. నిష్కళంకమైనటువంటి అర్పణను దేవునికి నువ్వు ఎల్లప్పుడూ అర్పించవలసి To ఉంది. us pertaining now, there is no more animal sacrifice. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే ఆ పశువుల్ని అర్పించడం అనేది లేదు. This is the sacrifice of your lips. అయితే ఇది నీ యొక్క నోటి నుంచి వచ్చేటువంటి అర్పణ. When we gather in the morning, మనం పొద్దున మనం కూడుకున్నప్పుడు we worship Him, ఆయన మనం ఆరాధిస్తాము. looking at the Lord who has been sacrificed. మరి దేవుని ప్రభువుని మనం శిలువ మీద ఆయన యొక్క మరణాన్ని మన కొరకు చేసిన త్యాగం చూసినప్పుడు Then we appreciate what God has done for your life. మరి దేవుడు మన కొరకు చేసినటువంటి ఆ యొక్క శిలువ యాగాన్ని బట్టి మనం ఎంతగానో ఆయన్ని Have to be thankful. మనం దేవునికి ఎంతగానో Lord receives offer from the people who are of honest nature. దేవుడు ఎవరైతే యథార్థ హృదయంతో ఆయనకు అర్పణలు అర్పిస్తారో వాటిని స్వీకరించే దేవుడుగా ఉన్నాడు. You have to remember we are foreigners and strangers before we entered into the sanctuary. మరి మనం దేవుని తెలియనటువంటి వారంగాను దేవుడు లేనటువంటి వారంగాను ఈ యొక్క మందిరం అడుగు పెట్టక ముందు ఉన్నట్టు వారంగా మనం ఉన్నట్టుగా. But He made us His citizens. అయితే ఆయన మనల్ని ఆయన ఒక బిడ్డలుగా చేసుకున్నాడు. That's what you should be thankful for. దాని గురించే మనం ఆయనకి ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. We look at chapter 46 next week. 46వ అధ్యాయాన్ని మనం వచ్చే వారం చూద్దాము. It's a Christmas time. We'll see how the messages will go. మరి ఇది క్రిస్మస్ సమయం కనుక మరి ఏ విధంగా దేవుడు మనం మాట్లాడే విషయాన్ని మనం గమనిద్దాం. May God bless this word. దేవుడు వాక్యాన్ని దీవించుగా. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, we want, wonder working God, we want to thank you for the word you gave us about the features of the temple which you ordained, O Lord, through the book of Ezekiel. Really, what an wonderful message we receive as the people were strangers once upon a time and foreigners. O Lord, you brought us under your wings and called us children, O Lord, adopted children. We want to thank you, praise your name for the order and system you have described in these chapters. We want to thank you and praise your name. We pray for the needs. We pray for Sandeep, find a good job for him. We pray for Roy and Peggy, give them good health. We pray for Peggy that she may enjoy this coming year in you with good health and also many things attributed to her. Thank you for Noe and Sandy and Grace, Sam, Rishi and Enosh, oh Lord, as the festivities are going on. And Sunita, oh Lord, be with them, protect them. There are many things they may face, whether weather-wise, while they travel. Oh Lord, protect them, guide them. Be with us, oh Lord, in the remaining time. We ask all these things in the name of our Lord and Savior, Jesus Christ. Amen. Amen. Now, love of the Father, grace of the Lord Jesus Christ, and the fellowship of the Holy Spirit be with us all now and forever. Amen. Amen.